గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ సండే. ఏంటి మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారా? మార్నింగ్ ఎక్కడికి వెళ్తాను, మన సిమ్యాన్ ఫోన్ చేసి ఏదో కొత్త బైక్ వచ్చింది మార్కెట్లోకి, ఆ బైక్ చూసావంటే నువ్వు గొడ్డలు చింపేసుకుంటావని మరి చెప్పాడు. అంతలా చెప్పిన తర్వాత వెళ్లకుండా ఉంటావా? అందుకోసమే సిమ్యాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఆ బైక్ ఎలా ఉంటుందో. ఓకే, మనమైతే సిమ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, చాలా మంది జనాలు ఈ బైక్ కొనడానికి కోసం వచ్చినట్టుకున్నారు. ఏం పర్లేదు, మనమైతే మాత్రం ఈ బైక్ కొనుక్కొని వెళ్ళిపోదాం. వావ్ గాయ్స్, ఈ బైక్ చూడండి ఎంత బాగుందో. అంతకన్నా ముందు ఇక్కడ సిమియాన్ ఉన్నాడు, ఒక్కసారి మాట్లాడదాం. సిమియాన్ బాబాయ్, ఏం చేస్తున్నావు? ఎందుకే ఆ బైక్ నా కోసమే పెట్టినట్టుకున్నావేంటి? మళ్ళీ జోకులు చేస్తావరా? ఆ బైక్ నీకోసం ఏంటి పెట్టింది? నువ్వొక్కడవే కాదు, ఆ బైక్ మన లాస్ సెంటర్స్ లో ఉన్న మొత్తం అందరికి వేలం పాట పెట్టి ఆ బైక్ నైతే ఇవ్వబోతున్నాను. ఇదిగో చూసావా బైక్ ఎలాగుందో? ముట్టుకోక. ఆ బైక్ చాలా ఖరీదైన బైక్. ఖరీదైన బైక్ అయితే మనుషులు తిరగకుండా ఇంట్లో పెట్టుకుని పూజిస్తారా ఏంటి? ఎంత బైక్ అన్నా సరే గ్యారేజ్ లో ఉండాల్సిందే, అర్థమైందా? అది 1,00,000 పెట్టుకున్నా 10 లక్షలు పెట్టుకున్నా సరే అది అది గుర్తు పెట్టుకో. బైక్ అయితే మాత్రం చాలా బాగుంది. గాయస్, మీ అందరికి నచ్చిందా? సిమియాన్, నువ్వు ఒక్క మాట అర్థం చేసుకుంటలేదు. ఇప్పుడు నువ్వు ఎలాగో వేలం పడి పెట్టినా ఖచ్చితంగా అందులో నేనే గెలిచే బైక్ని సంపాదిస్తాను. అదేదో పెట్టే బదులు నాకే ఇచ్చేసావంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతాను కదా సిమియాన్. ఎంత కాదన్నా నువ్వు నా మిత్రుడివి, అర్థం చేసుకుంటావు కదని ఒక మాట చెప్తున్నాను. అబ్బే, అలాగేం కుదరదు. ప్రతిసారి వచ్చేలాగే తక్కువ రేటుకి బండి అట్టుకెళ్ళిపోతున్నావు. తర్వాత వాళ్ళందరూ నేను ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చి బైక్ కొనుక్కుంటాను కదా అని అంటున్నారు. ఈసారి నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు, అర్థమవుతుందా? వాళ్ళతో పాటు నువ్వు కూడా ఆప్షన్ లో నుంచొని ఆ బండిని పాడుకో. వచ్చిందంటే వస్తుంది, లేదంటే లేదు, ఇంటికి వెళ్ళిపోతా గాని. అంతేగాని నా దగ్గరకు వచ్చి ఇలాంటి అన్ని చేద్దామని చూస్తే ఇక నుంచి పని అవదు. వెళ్ళి వాళ్ళతో పాటు లైన్లో నుంచొని వేలం పాటలో పార్టిసిపేట్ చేయి. ఓ సరే సరే, నీ ముచ్చట ఎవరు కాదంటారులే గాని ఆక్షన్లోకే కదా వెళ్ళి నుంచోవాలి. ఎలా అన్నా సరే ఆ బండిని సంపాదించగలను. నా దగ్గర అంత అమౌంట్ ఉంది, ఓకేనా? నువ్వు ఏం కంగారు పడక. గాయస్, సిమియాన్ తెక్క ఎలాగన్నా సరే కుదర్చాలి, లేదంటే మనకు బైక్ రాకూడదనేసి ప్లానింగ్. అంటే ఒకవేళ వచ్చినా ఎక్కువ డబ్బులకి ఇచ్చేద్దాం కదనేసి. సరే సరే, ఇంకా లేట్ ఏంటి, ఆప్షన్ స్టార్ట్ చేయి. ఎంత టైం వేస్ట్ చేస్తావు? వస్తున్నాను. మై డియర్ కస్టమర్స్, ప్రతి ఒక్కరు ఈ బైక్ ని చూశారు కదా, ఎంత లగ్జరియస్ గా ఉందో. ఇటువంటి బైక్ మీ అందరి సొంతం అవ్వాలంటే పెట్టి పొట్టాలి. కాబట్టి ఈ బైక్ ని సొంతం చేసుకోవడానికి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చూసారా, బైకులు ఇష్టమైన వ్యక్తులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, అండలాగా నా మిత్రుడు విజయ్, ప్రతి ఒక్కరు బండిని సాధించడానికి చాలా అంటే చాలా ఆకృతిగా ఉన్నారు. సరే, ఇక మన ఆక్షన్ స్టార్ట్ చేద్దాం. నా పాట వచ్చేసి 1,00,000 రూపాయలు. బండి స్టార్టింగ్ ప్రైజే 1,00,000 రూపాయలు. ఎవరన్నా పాడుకునే వాళ్ళు ఉన్నారా? పాడండి. ఆహా సిమియాను, పెద్ద ప్లాన్ వేసావు. స్టార్టింగే 1,00,000 పెట్టేసి ఎక్కువ డబ్బులు నొక్కేద్దామని ఈసారి గట్టిగానే ప్లాన్ వేశాడు. నా పక్కన ఎవడో పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఉన్నాడు, సూట్ వేసుకుని మరి వచ్చాడు. వీడి చెప్పక ముందు నేను చెప్పేస్తాను. రే సిమియాన్, నా పాట 2,00,000 రా. ఏంటి 2,00,000? అది ఇలాగే పాడండి, ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి ఈ బైక్ కి. ఓకే, విజయ్ పాట ఒకటోసారి 2,00,000, ఒకటోసారి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? పాడండి ఫాస్ట్ గా. విజయ్ పాట 2,00,000, ఒకటోసారి. వీడెవడో గాని స్టార్టింగే 2,00,000 చెప్పాడు. రే సిమియాన్, నా పాట 2,50,000. ఎవడ్రా బాబుడు 2,50,000 చెప్పాడు? ఈ బండి నాకు తెలిసినంత వరకు 10 లక్షల దాకా వెళ్ళిపోద్దేమో. ఏం పర్లేదు, మనం 10 లక్షలకు మించి ఒక్క రూపాయి కూడా దాటద్దు. ఈ బండికి అంతకు మించి ఎక్కువ పెట్టినా వేస్ట్ అని చెప్పలేం, కానీ బండి అయితే చాలా బాగుంది. యా, నా పాట 3 lakhs. ఇవన్నీ మనకి ఎందుకో, డైరెక్ట్ 3 lakhs. ఒకవేళ అది కాదంటే 5 lakhs. సిమియాన్, ఇవన్నీ కాదు, నా పాట 5 lakhs. ఫిక్స్ చేసుకో. ఎవరన్నా వస్తారా? వావ్, ఒక్కసారిగా 5 lakhs వెళ్ళిపోయిందంటే ఈ బండి మీ అందరికి ఎంత అవసరమో అర్థమవుతుంది. ఓకే, వినోద్ గారి పాట 5,00,000, ఒకటోసారి. ఎవరన్నా పాడుకునే వాళ్ళుంటే ఫాస్ట్ గా పాడుకోండి. ఒకటోసారి. ఏంటి వీళ్ళు మరి ఎంత దారుణంగా పడుతున్నారు ఈ బండికి? నేను డ్రాప్ అయిపోతున్నాను. నాకు ఈ బండి అవసరం లేదు. అందుకు మించి నేను 1 రూపాయి కూడా ఎక్కువ పెట్టలేను. మీరెవరన్నా పాడుకున్న వాళ్ళుంటే పాడుకోండి. ఓకే, వీడు డ్రాప్ అయిపోయాడు. ఇంకా ఏదైతేంది. రే సిమియాన్, నా పాట 10 లక్షలు రా. ఎవడొస్తాడో రమ్మను, చూసుకుందాం. విజయ్ సూపర్ రా. విజయ్ గడి పాట 10 లక్షలు, ఒకటోసారి.
10 లక్షలు ఒకటోసారి, 10 లక్షలు రెండోసారి. మళ్ళీ చెప్పేస్తున్నాను చూసుకోండి. విజయ్ గడి పాట 10 లక్షలు రెండోసారి. ఫైనల్ కౌంట్. విజయ్ గడి పాట 10 లక్షలు మూడోసారి. విజయ్, ఈ బైక్ నీ సొంతం. ఇక్కడ నువ్వు తీసుకుపోవచ్చు. అరే సిమియాన్, నీకు ముందే చెప్పానురా, ఎలాగన్నా సరే బండిని పాట పడింది నేనే అనేసి. అయినా సరే నాకు బండి ఎవరో చూసావా, నాకు అక్కడ నచ్చలేదు. సరే సరే, నీ అమౌంట్ నీకు ఫోన్ పే చేస్తున్నాను. నేను ఇంక ఇంటికి బయలుదేరుతున్నాను. గాయస్, ఫాస్ట్గా ఈ బండిని కారు మీదకి ఎక్కించుకొని వెంటనే ఇంటికి వెళ్ళి సించాన్ గడలందరికీ చూపిద్దాం పదండి. ఓకే, మనమైతే బైక్ని కారు మీదకి ఎక్కించేసాం. ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి సించానికి డోరేమోన్కి బైక్ మీద చూపించాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా, ఇటువంటి బైక్ మన లాస్ శాంటోస్లోనే ఎవరి దగ్గర లేదు. ఎప్పుడు చూడను కూడా చూసుంటారు వాళ్ళు. ఓకే ఓకే, ఇంటికి వెళ్ళాక చూద్దాం. అమ్మయ్యా, ఫైనల్గా మనమైతే ఇంటికి వచ్చేసాం. ఆల్రెడీ మన దగ్గర ఒక బైక్ ఉంది. కాకపోతే ఈ బైక్ చాలా ఎక్స్పెన్సివ్గా కనిపించింది అండ్ అలాగే చాలా బాగుంది. ఓకే, వాళ్ళని పిలుద్దాం. ఇరుక్కుపో హత్తుకుని వీర వీర, కొరుక్కుపో హత్తుకుని వీర వీర, ఒళ్ళంత కొవ్వెంత నీ ఇంత కొవ్వెంత లీల బాల. ఇరుక్కుపో హత్తుకుని వీర వీర. డోరేమోన్, ఇప్పుడు ఇంకొక పాట పాడతాను. ఓకే, డాన్స్ అయ్యి ఫాస్ట్ గా. ఓకే, I'm a Barbie girl, you're a Barbie girl, you want your nation, I am Barbie girl, you am Barbie girl. డోరేమోన్, నువ్వు నిజంగా చాలా కామెడీగా చేస్తున్నావు. నాకు చాలా బాగా నచ్చింది నువ్వు డాన్స్ చేస్తుంటే. అరే, విజయమామ కూడా వచ్చాడు. విజయమామ ఫస్ట్ గిరా. నేను ఇప్పుడే బాహుబలిలో సాంగ్ పాడేశాను, నువ్వు కూడా వచ్చి డాన్స్ చేసావంటే సూపర్ ఉంటుంది. దా దా దా, I'm a Barbie girl, you're a Barbie girl. సించాన్, చాలు చాలు, ఇంకా ఆపండి. మీ డాన్సులు చూసి నాకు చాలా బాగా నవ్వొచ్చింది. కానీ అంతకన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బయట మీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. డాన్స్ ఆపారంటే అదేంటో చూపిస్తాను. అరే, ఎంత చెప్తున్నా సరే ఆపట్లేదేంట్రా? డోరేమోన్, నువ్వు వచ్చావంటే నీకన్నా చూపిస్తాను రా. ఆ సర్ప్రైజ్ చూసి ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటా సర్ప్రైజ్? డోరేమోన్ గడికే చూపిస్తానంటావు, నాకు చూపించవా ఏంటి? విజయమామ, ఇదిగో నువ్వు ఏ చూపించినా సరే డోరేమోన్ గడికి నాకు కలిపి చూపించాలి, అర్థమవుతుందా? వాడు ఒక్కడికి చూపిస్తే నేను ఫీల్ అవుతాను కదా. సరే సరే పదా. అరే, బయట ఏదో సర్ప్రైజ్ అంట. ఓరే నాయనో. సించాన్ గారు చూడు, అప్పుడే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతున్నాడు. సరే సరే, వాడు బయటికి వచ్చిన తర్వాత వాడి రియాక్షన్ మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందో చూడండి. సించాన్, రారా ఫాస్ట్ గా. ఎంతసేపు? ఇదిగో ఇక్కడ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది చూడు. వావ్, ఏంటిది? ఈ బైక్ ఎంత బాగుంది విజయమామ. నిజంగా ఇటువంటి బైక్ ని లాస్ శాంటోస్ లో ఎవరి దగ్గర చూడలేదు. ఓరే నాయనో, ఏంటి బైక్ ఎంత బాగుంది. ఒరే డోరేమోన్, చూసావా ఎంత బాగుందో? విజయమామ, విజయమామ, బైక్ చాలా బాగుంది. నేను ఒక్క రౌండ్ వేసుకుని వస్తాను ప్లీజ్. వద్దనక, నువ్వు వద్దనా సరే నేను వెళ్తాను. ఓకే, మనమైతే బైక్ తీసుకున్నాం. గాయ్స్, మనమైతే ఒక రౌండ్ వేసుకుని అయితే వద్దాం. ఓకే, ఈ బైక్ చూసారా ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో? ఇటువంటి బైక్ మన లాస్ సెంటర్స్ లో ఎవరి దగ్గర లేదు. ఈ బైక్ మీద వెళ్తూ ఒక పాట పాడుకుంటూ వెళ్ళొచ్చావు. గాలిలో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఓకే, ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో. ఇంకొద్దులే, ఇంకా ఎక్కువ పాడినంటే మీకు చిరాకు వస్తుంది. అమ్మోయ్, మనం చాలా దూరం వచ్చేసాం. ఓ అమ్మోయ్, కొద్దిగుంటే కింద పడిపోయేవాడిని. మళ్ళీ మామ దీనికి ఏమైనా డ్యామేజ్ అయిందంటే నాకు చేస్తాడు. ఇంక వద్దులే, ఇంక చాలు గాని మన ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ మామ మనని నెతుక్కుంటాడు. విజయమామ, బైక్ నిజంగా సూపర్ ఉంది. డోరేమోన్, బైక్ అయితే చాలా బాగుంది. నువ్వు కూడా ఒక రౌండ్ వేసుకుని వచ్చే గ్యాప్ దొరికినప్పుడు, ఓకేనా? సూపర్. సించాన్, ఒక్క నిమిషం ఆగండి, ఫోన్ చేస్తున్నారు. పుష్పారా? హలో పుష్ప, చెప్పు. ఏంటి విషయం ఈ టైంలో కాల్ చేసావు? పుష్ప, నీకే నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఒక మంచి బైక్ కొన్నాను పుష్ప. ఏంటి, అంతకన్నా ముందు నువ్వే చెప్పాలా? ఏంటి, హైడ్ అండ్ సీక్ లో గెలుస్తుంటే బైకులు కార్లు బహుమతిగా ఇస్తున్నారా? ఓరి నాయనో, నీ దగ్గరికి వచ్చేస్తున్నా. నాకు నేను ఇంతకీ ఎక్కడా, ఎప్పుడు, ఎలాగా? ఇంకెవరా కొత్త కొత్త గేమ్లన్నీ తీసుకొచ్చేదే ఆ స్క్విడ్ డాలర్లు కదా. వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసినాకో 4 టికెట్లు ఇచ్చినారు. నిన్ను కూడా ఏదో ఒకలాగా ఒప్పించి తీసుకురమ్మన్నారు. నీకు ఎలాగో బైకులు కార్లు అంటే పిచ్చి కదనేసి నీకు ఫోన్ చేసిన. ఇదిగో
నువ్వు ఒక్కడివి వెళ్ళిపోమాక నా దగ్గర కూడా రా, ఇద్దరం కలిపి పోదాం, సరేనా? ఉంటా మరి, బేగా వచ్చేసా. సించాను, స్క్విడ్ డాల్ ఏజెన్సీ కాడితే మనకి బైకులు కార్లు వస్తాయంట్రా. పైగా అది సూపర్ కార్లు సూపర్ బైక్లంట. మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా పుష్ప దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంతకీ ఇక్కడెందుకు ఆపో మామా? వెనక్కి చూడు తెలుస్తుంది. అదిగో వచ్చేసాడు. పుష్ప కోసమే ఇక్కడ ఆపాను. ఇక్కడ వెయిట్ చేయి, నేనే వస్తానని చెప్పేసి అన్నాడు. పుష్ప, నువ్వైతే మాత్రం ఒక మంచి శుభవార్త చెప్పు. కాకపోతే ఒక గంట ముందు ఫోన్ చేసి ఉంటే గనక సిమియాన్ దగ్గర బైక్ కొనుక్కుండా వచ్చేసేటాన్ని. హైడెన్సీ కంటే ఖచ్చితంగా మనం అందులో గెలుస్తామనుకో. కాకపోతే ఏంటంటే సిమియాన్ దగ్గర 10 లక్షలు పెట్టి కొన్నాను. అదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది నువ్వు ఇలా చెప్పిన తర్వాత. నాకేం చేస్తాం రా, ఇంక ఊరుకోవడమే. మనవు కూడా ఏటి చేర్తకలేదు. ఇంకా మూసుకుని నువ్వు ఫోన్ ఇచ్చేసే అక్కడికి. ఓకే గాయస్, మనమైతే ఫైనల్ గా హైడ్ అండ్ సీక్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. అరే ఇక్కడ చూడండి, రే సించాన్, మీ అమ్మ నాన్నలు కూడా వచ్చారా? హిరోషి గారు, మిసాయి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? అరే సించాన్, ఇక్కడ చూసావా, మీ అమ్మ నాన్నలు కూడా వచ్చారు. ఏంటి ఎందుకి మీరిద్దరు పరిగెట్టుకుని వచ్చారు? అంటే సూపర్ కార్లు సూపర్ బైక్లు వస్తున్నాయని చెప్పారు కదా, అందుకోసం హిరోషి నన్ను లాక్కుని మరి ఇక్కడికి వచ్చేసాడు. మంచిదే మంచిదే. రే సించాన్ చూసావా, ఇంకా అవెంజర్స్ కూడా వచ్చారు. అదే కాకుండా అరే చక్కీ గడి కూడా వచ్చాడు. పట్టులు రాకుండా మోటు ఒక్కడే వచ్చాడు. సరే సరే, వీళ్ళ రూల్స్ చెప్తారంట, ఒక్కసారి సైలెంట్ గా ఉండి విందాం. స్క్విడ్ డాల్ ఐడెన్సీకి స్వాగతం, మీకు సుస్వాగతం. మీ అందరికి రూల్స్ మా ఓనర్ చెప్తారు. మీ అందరికీ ఈ ఐడెన్సీ గేమ్ కి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మీరందరూ అనుకోవచ్చు, ఈ గేమ్ ఆడితే అసలు మాకేంటి అవసరం అనేసి. అందుకన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి, ఈ గేమ్ లో నరుక్కొడాలు, చంపుకోడాలు ఇటువంటి అస్సలు ఉండవు. అందుకన్నా ముందు మీకు ఇవ్వబోయే బహుమతులైతే చూపించబోతున్నాను. ఇదిగోండి, నా వెనకతలు ఉన్నాయి చూసారా, సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్. ప్రతి ఒక్క కారు చాలా అంటే చాలా ఖరీదైన కారే. మీ అందరూ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇంకా అదే కాకుండా సూపర్ సూపర్ బైక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఈ బైక్ అయితే కనుక రాబోతుంది. కానీ మనం పెట్టిన రూల్స్ లాగా కరెక్ట్ గా మీరు హైడ్ అండ్ సీక్ ఆడారంటే సరిపోతుంది. ఈ బైక్స్ అన్ని గెలుచుకోవాలని మీ అందరికీ చాలా అంటే చాలా ఆత్రంగా ఉంటుందనేసి నాకు అర్థమైంది. కానీ ఒరే సించాన్, ఆ బైక్ ఏంట్రా మనం పొద్దున్న కొన్న బైక్ లాగుంది. ఓరి నాయనో, పొద్దున మనం సిమియాన్ గడి దగ్గర కొన్న బైక్ ఎరా సించాన్? అచ్చికచ్చిక బాగయ్యిందా? పొద్దున 10 లక్షలు పెట్టి కొన్నావు. గోవిందా గోవిందా, నీ 10 లక్షలు గోవిందా. పోతే పోనేరా, నేను ఆ 10 లక్షల కోసం ఏం బాధపడలేదు గాని ఇప్పుడు ఇక్కడ సూపర్ బైక్స్ గెలుచుకోవచ్చు. సించాన్, ఎలాగన్నా సరే మనమే అక్కడ 3 సూపర్ బైక్లు తీసుకోవాలి. అర్థం అవుతుందా? అంటే నేనైతే బైక్ తీసుకుంటాను, మీ ఇష్టం ఇవి. మీ అందరికి 10 నిమిషాలు టైం ఉంటుంది. 10 నిమిషాల టైంలో నాకు ఎవరెవరైతే దొరకరో వాళ్ళందరికీ బహుమతులు వస్తాయి. అంతకన్నా ముందు మీరు ఎక్కడ దాక్కోవాలో నేను చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్న ప్రదేశంలో మీరు ఎక్కడన్నా దాక్కోవచ్చు. అర్థమవుతుందా? మీరు ఎక్కడ దాక్కున్నా నేను వచ్చి కనిపెడతాను. ఓకే, అండ్ అలాగే కాకుండా మీరు ఇంకా అంతకు మించి ఎదరికి వెళ్తే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకే, మీ అందరికీ రూల్స్ చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇంకా వెళ్ళి 1 to 200 నెంబర్స్ లెక్క పెడతాను. ఈలోగా మీరు అందరూ దాక్కోవాలి. ఓకే, నేనైతే నెంబర్ స్టార్ట్ చేసేస్తున్నాను. 1 2 పదరా సించాన్, పద, ఫాస్ట్ గా వెళ్ళి మనం దాక్కోవాలి. రే డోరీమాన్, మనం ముగ్గురం ఒక గ్యాంగ్, ఓకేనా? మనం అస్సలు దొరకకూడదు. వస్తే మన ముగ్గురికి బహుమతి రావాలి, లేదంటే ముగ్గురు దొరికి వెళ్ళిపోదా. ఓకే, నాకైతే మంచి ప్లేస్ దొరకాలి దేవుడా, ఏదొకలాగా. నేనే ముందుకు బయటకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నాకే మంచి ప్లేస్ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఫాస్ట్గా రండి రండి రండి. మనమైతే ఇక్కడ అస్సలు దాక్కోకూడదు, అండ్ అలాగే బిల్డింగులు కూడా ఎక్కకూడదు. ఒకవేళ బిల్డింగ్లు ఎక్కనా కవర్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ స్క్విడ్ డాల్కి కనబడిపోతాం. అబ్బా, ఎక్కడ దాక్కోవాలి? ఇక్కడ దాక్కుంటే ఖచ్చితంగా స్క్విడ్ డాల్ కనిపెడేస్తుందే. సరే సరే, మనమైతే ఇక్కడ దాక్కుపోదాం. ఇది బాగున్నట్టుకుంది. ఓకే, ఇది కరెక్ట్ ప్లేస్. ఒకవేళ స్క్విడ్ డాల్ ఎక్కడికి వచ్చినా సరే మనం అక్కడి నుంచి చూసి లోపల నుంచి పరిగెట్టుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రే సించాన్, చూసావా ఎంత మంచి ప్లేస్ కనిపెట్టానో? సూపర్ మామ, మనం ఆ స్క్విడ్ డాల్కి దొరకలేదంటే అక్కడ ఉన్న బైక్లోనో కార్లోనో ఏదో ఒకటి ముగ్గురు 3 తీసుకోవచ్చు. చూశారు కదా, ఆ విజయ్ సించన్ వాళ్ళు ఎంత ఐకమత్యంగా ఉన్నారో. కాబట్టి మనము కూడా అలా ఐకమత్యంగా ఉండి ఇద్దరిద్దరు వెళ్ళి దాక్కుందాం. రే ఫ్లాష్,
నువ్వు నాతో పాటు రా. మన ఇద్దరం చక్కటి ప్లేస్ లో దాక్కుందాం. అది మనకి చాలా చక్కటి ప్లేస్ దొరికింది. ఇక్కడ దాక్కుంటే ఆ స్క్విడ్ డాల్ ఖచ్చితంగా కనిపెట్టలేదు. ఇక్కడ దాక్కుంటామని కూడా అది అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. రా ఫ్లాష్ రా. ఎలా ఉంది నా ప్లేస్? ఎలా ఉంటారు అడుగుతారేంటి? నాకు తెలిసినంత వరకు ఆ స్క్విడ్ డాల్ కి మనం అస్సలు దొరికేదే లేదు. మిసాయి ఫాస్ట్ గా రా. మనము కూడా ఇటువైపుకి వెళ్ళి ఈ పక్కన దాక్కుంటే ఆ స్క్విడ్ డాల్ ఖచ్చితంగా మనల్ని కనిపెట్టలేదు. అబ్బా, ఇక్కడ దాక్కోడానికి అంత చక్కటి ప్లేస్ ఏం లేదే. ఒక పని చేద్దాం, దీని మీదకి ఎక్కేస్తే ఆ స్క్విడ్ డాల్ కి కనబడం కదా. ఫాస్ట్ గా రా. నేను పైకి వచ్చేసాను, నువ్వేంటి ఇంకా అక్కడి నుంచి చూస్తున్నావు? ఓకే, ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది. ఖచ్చితంగా స్క్విడ్ డాల్ కి మనం అస్సలు కనిపించము. ఓకే, ఇక్కడ దాక్కుందాం. ఓరి అమ్మా, ఇది సూపర్ ఉంది కదరా. ఇక్కడ దాక్కుంటే మనల్ని అస్సలు కనిపెట్టలేదు. మిసాయి వచ్చేసాయి, ఇక్కడ దాక్కున్నాను నేను. ఫాస్ట్ గా రా. అందరూ చాలా మంచి ప్లేసుల్లో దాక్కుపోయారా. అదే కాకుండా టీములు చొప్పున ఆడుకుంటున్నారు కదరా. నేనొక్కడిని ఒకట్రా. చూడండి, మీ ఎవరికి బైకులు రావో కార్లు రావో, నేనొక్కడిని దాక్కున్నాను కాబట్టి నేనే అన్ని తీసుకుంటాను చూడా. వీళ్ళందరూ టీముల కింద డివైడ్ అయిపోయారా? నేను ఒక్కనే ఉన్నాను. మా పొత్తులు గడొచ్చుంటే ఆడు నేను మంచి ప్లేస్ లో దాక్కునివ్వాలా. వీళ్ళందరూ టీములుగా పోయారా. పోండా, నేను అసలు దొరకను. ఏ పొదల్లో దాక్కుంటే స్కిడ్డలకి కనబడను. అరే, నా గుండు కనబడిపోతుందా? ఇక్కడ దాక్కుంటే కనిపిడేస్తుందా? ఇక్కడ దాక్కుందాం. అది రా. మోటుగాడి మంచి ప్లేస్ కనిపెట్టాడు. ఎవడన్నా ఇక్కడికి వస్తే బాగోదు చెప్తున్నాను మరి. 198, 199, 200 వచ్చేస్తున్నాను. ఓకే, నేనైతే ఇంకా వెళ్ళిపోతున్నాను. మీరందరూ ఎక్కడ ఉన్నా పట్టేసుకుంటాను. సార్, నేను వెళ్ళి వాళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళందరినీ పట్టుకుంటాను. వచ్చేస్తున్నాను. మీరందరూ ఎక్కడ దాక్కున్నారో అక్కడే దాక్కోండి. మీ అందరినీ నేను ఎలాగన్నా పట్టేసుకుంటాను. మీ ఎవ్వరికి బహుమతి రాకుండా నేను చేస్తాను. ముందుగా మనం ఇటువైపు వెళ్ళి వెతుకుదాం. ఎందుకంటే ఏరియా పెద్దది కాబట్టి మనకి ఎవ్వరూ కనబడరు. ఒకవేళ వెతికినా అరే, ఇక్కడ ఎవరన్నా ఉండుంటారంటారా? సరే, ముందు మనం ఏమనుకున్నాం, ఇటువైపు వెళ్ళి వెతకాలనుకున్నాం. ఓకే, ఇటువైపు వెళ్ళి వెతుకుదాం. మన సార్ అయితే మాత్రం మనకి కొద్దిగా టైం ఇచ్చారు కదా. ఈ టైంలోగానే మనం వెతకాలి. కరెక్ట్ గా 10 నిమిషాల్లో వాళ్ళని పట్టుకోవాలి. అబ్బా, పడిపోయానే. పర్లేదు, మనమైతే మాత్రం వెళ్ళి ఖచ్చితంగా పట్టుకొని తీరాల్సిందే. ఎక్కడున్నారు దొంగలు? మీరు ఎక్కడున్నా సరే మీ అందరినీ పట్టుకుంటాను. ఈ స్క్విడ్ డాల్ మాట ఇచ్చింది మా బాస్ కి, మీ అందరినీ పట్టేసుకుంటాననేసి. 10 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. ఇంకా బోల్డంత టైం ఉంది. ఈ టైంలోగా ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాననేసి నా 6 సెన్స్ చెప్తుంది. ఓకే, ఒకవేళ అందరినీ పట్టుకోలేకపోయినా మొత్తం అందరిలో ఒక 70% అయినా పట్టుకుంటాను నేను. ఓకే, ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఆగండి, మనం ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. ఇటువైపు వెళ్ళి ఇక్కడ ఎవరున్నారో మనం చూడాలి. ఎవరున్నారు? అబ్బా, ఇక్కడ కూడా ఎవరు లేరా? వీళ్ళందరూ మంచి ప్లేసుల్లో దాక్కుని పోయినట్టుకున్నారు. ఎక్కడ వెతికినా సరే నాకు కనబడడం లేదేంటి? అరే, ఏంటి ఈ స్తంభాలన్నీ తగిలేస్తున్నాయి నాకు. ఎక్కడున్నారు? ఇక్కడ చూద్దాం, ఆగండి ఒకసారి. ఇక్కడ ఏమన్నా కనబడతారంటారా? గాయ్స్, అక్కడ చూడండి, ఫ్లాష్ హల్క్ అక్కడే నుంచానున్నారు. వీళ్ళని మనం కనిపెట్టేశాము. ఏ ఫ్లాష్ హల్క్, మీరు నాకు దొరికేశారు. ఉన్న 10 నిమిషాల్లో మీరు నిమిషంలోనే దొరికేశారు. చూసారా ఎలా కనిపెట్టేశాను? ఏంటి, ఎప్పుడు నేనే దొరుకుతాను నీకు? నన్నే పట్టుకుంటావు. ఇదా నాకు అస్సలు నచ్చలేదు. నేను దీన్ని అంగీకరించను. నువ్వు చూసుకొని వచ్చేసావు ఇక్కడికి. అయ్యో, నేనేం చూసి రాలేదు. ఇదిగో, నువ్వు రాకపోయావంటే మా సార్కి ఫోన్ చేసి డైరెక్ట్ గా నేను ఎలిమినేట్ చేసామని చెప్తాను. ఆగాగు, నీకు ఎంత చెప్పినా సరే రావట్లేదు కదా. ఇలా కాదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. మా సార్కి కాల్ చేసి డైరెక్ట్ గా చెప్తాను. హలో సార్, హల్క్ ఫ్లాష్ నాకు దొరికేశారు స్టార్టింగే. అయినా సరే రమ్మంటుంటే రాకుండా అక్కడ నుంచున్నారు. వాళ్ళని మీరు ఎలిమినేట్ చేసేయండి. సరే ఉంటాను. నాకు ఎక్కువ టైం లేదు. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవాలి కదా, మళ్ళీ వాళ్ళు దొరకరు. అమ్మయ్యా, వాళ్ళని ఎలిమినేట్ చేసామన్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా బహుమతులే రావు. ఓకే, మనమైతే మాత్రం ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఆగండి, ఖచ్చితంగా మనకి దొరుకుతారు. చూడండి, ఇటువైపు వెళ్ళి మనం వెతకడం స్టార్ట్ చేశాక ఎంతమంది కనబడతారో. ఏంటి ఇక్కడ
ఒక్కరు కూడా దాక్కోలేదా? ఇన్ని బిల్డింగ్లు ఇచ్చాను కదరా బాబు, అయినా ఎవరు దాక్కోపోవడమేంటి? అయ్యయ్యో, వీళ్ళందరికీ ఇన్ని బిల్డింగ్లు ఇచ్చి వేస్టే. ఇది వెతకాలంటే మొత్తం అంతా ఒక రోజు తిరిగినా సరే సరిపోదు. ఒకసారి ఆగండి, అక్కడ ఎవరియో కాళ్ళు కనబడుతున్నాయి. ఎవరంటారు? అరే పుష్ప షూస్ లాగా ఉన్నాయి. పైకి వెళ్ళి సప్పరి చేద్దాం. నాతో పాటు మీరు అందరూ వెనకతలేరండి. ఓకే, మనమైతే వెళ్తున్నాం. పుష్ప 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 వచ్చేసాను. పుష్ప అన్నా, నువ్వైతే దొరికేశావు నాకు. హిహి. స్క్విడ్డల్, ఇది చాలా అన్యాయమే. నువ్వు నన్నే ఎప్పుడు పట్టుకుంటా, ఏంటో అర్థం కాదా? ఎక్కడికా మాట్లాడుతున్నాను కదా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నావు? నాకు సమాధానం చెప్పు. నేను అక్కడే ఉన్నానని నీకు ఎలా తెలిసిందే చెప్పు. రే సించన్, అక్కడ చూడు ఏం జరుగుతుందో. మీ పుష్ప అన్న స్క్విడ్డల్కి దొరికేశాడు. దాంతో గొడవడేస్తున్నాడు చూడు. అరే పాపం రా, ఎప్పుడు ఏదైనా సరే గిఫ్ట్లు రావు పుష్పకి. ఎందుకో అర్థం కాదు. చాలా కామెడీగా అనిపిస్తుంది. చూడు పాపం ఎంత బాధపడుతున్నాడో. ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నువ్వు కావాలని మిగతా వాళ్ళందరినీ పట్టుకోకుండా నా టైం వేస్ట్ చేస్తున్నావు. నాకు ఇంకా ఎంతో సేపు లేదు, కేవలం 5 minutes మాత్రమే ఉంది. ఎలాగైనా వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. అయ్యయ్యో, ఈ పుష్ప నా ఉన్న టైంలో నిమిషం వేస్ట్ చేసేశాడు. ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే. ఎక్కడుండుంటారు వీళ్ళందరూ? ఎక్కడున్నారో కనబడట్లేదు. నేను ఖచ్చితంగా వాళ్ళని కనబెడతాను. ఎందుకు పుష్పరాజు నన్ను అలాగా బుర్తింటావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకున్నంత సులభంగా మిగతా వాళ్ళని పట్టుకోలేవే స్క్విడ్డల్. ఇది నేను చెప్తున్న మాట అర్థమైనదా? మిగతా వాళ్ళందరూ చాలా పగడ్బందీగా దాక్కున్నారు. అలాగా? అయితే సరేలే. ఇదిగో చక్కీ గారు కూడా దొరికేశాడు. రే చక్కీ, నువ్వెంత సులభంగా దొరుకుతావని నేను అసలు అనుకోలేదు. చూసావా పుష్ప, నాకు చక్కీ గారు కూడా దొరికేశాడు. అంటే మిగతా వాళ్ళు కూడా దొరికేస్తారు ఖచ్చితంగా. ఎక్కడున్నారు? ఈ విజయసించాన్ డోరీమాన్లో ఒక్కరు కూడా దొరకలేదు. వీళ్ళిద్దరే దొరికారు ఇప్పుడు దాకా. సారీ, మొత్తం 4 దొరికారు. ఈ లోపల ఏమన్నా ఉండుంటారంటావా? సరే, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా లోపల ఎవరొకరు ఉండే ఉంటారు. అయ్యయ్యో, ఇక్కడ ఎవ్వరూ లేరే. ఎక్కడ దాక్కుని ఉంటారు వీళ్ళెవ్వరు? నాకు కనీసం కనబడి కూడా కనబడడం లేదు. అయ్యో, ఎక్కడున్నారబ్బా? నాకు ఎంతో టైం లేదు. బాయ్, ఈ స్క్విడ్డల్ కిందే ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడుకు మిస్ అయ్యి ఒకవేళ అది చూసిందంటే మనం దొరికేస్తాం. మనకి రావాల్సిన బహుమతుల్లో ఒక్క బహుమతి కూడా రాదు. సైలెంట్ గా ఉండు నువ్వు. ఐరన్ మ్యాన్ అన్నా, ఇదిగో ఈ స్క్విడ్ డాల్ ఎదురుకుండా నేను నుంచుంది. దానికి మనం దొరకకూడదు. మనం గట్టిగా మాట్లాడినా దానికి వినబడిపోతుంది. అబ్బా, నాకు ఇంకా ఎంతో టైం లేదు. కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోగా వాళ్ళని ఖచ్చితంగా కనిపెట్టాలి. అయ్యయ్యో, ఎక్కడున్నారు? నాకు ఎవరు దొరకడం లేదు. ఒక్కసారి ఆగండి, కంటైనర్ లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. అటుపక్క ఏమైనా దాక్కున్నారంటారా? అటువైపు కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఆగండి. అయ్యే, ఏంటిది కాలి తగిలింది? అరే మోటు మావయ్య, ఇక్కడే ఉన్నావా? మోటు దొరికేశావ్. అయ్యో, ముగ్గురు ఎలా దొరికేశారో నాకు. సరే, ఈ సింగిల్ గేల్ అందరూ దొరికేశారు కాబట్టి ఇంకా డబుల్ గేల్ ఉన్నారు. వాళ్ళు ఎలాగన్నా సరే మనం వెతికి పట్టుకోవాలి. మన దగ్గర ఎంతో టైం లేదు. ఇంకా 2 నిమిషాలు 30 సెకండ్లు మాత్రమే ఉంది. ఈలోగా మనం కనిపెట్టి తీరాల్సిందే. అయ్యయ్యో, ఎక్కడున్నారు? గాయస్, ఒకసారి ఆగండి. దాని మీద చూడండి, ఎవరు నుంచొని ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఆహా, ఇక్కడ చూడండి, హిరోషి గారు మిసాయి గారు దాని మీదకి ఎక్కి నుంచున్నారు. వీళ్ళు బహుమతులు పొందాలనేసి చాలా పెద్ద ప్లాన్ వేశారు. హిరోషి గారు మిసాయి గారు, మీ ఇద్దరిని చూసేశాను నేను. మీరిద్దరు ఫాస్ట్ గా కిందకి వచ్చేయండి. ఇంకా నాకు దొరికేశారు. యాహూ, వీళ్ళిద్దరు కూడా దొరికేశారు. ఇంకా 5 మాత్రమే ఉన్నారు. వాళ్ళని కూడా నేను కనిపెట్టి తీరతాను. అర్థమవుతుందా మీకు? చూడండి, అలాగే చూస్తూ ఉండండి. ఇంకా విజయ్, సించాన్, డోరీమాన్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఉన్నారు కదా. ఎలాగన్నా కనిపెడతాను. హల్క్ మాత్రం నేను ఓటమిని ఒప్పుకోనని చెప్పేసి అక్కడే దాక్కున్నాడు. ఎవరికి ఎక్కువ? ఏమైనా గిఫ్ట్లు ఇస్తానా ఏంటి? నేను ఇవ్వను కదా. సరే, ఇక్కడేమన్నా ఉన్నారా? అయ్యో, ఇక్కడ కూడా లేరు. ఎక్కడుండుంటారో నాకు కనబడడం లేదు. మీరు బానే దాక్కున్నారు, నాకు అర్థమయ్యింది. 1 నిమిషం ఆగండి. అక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, మీరు కూడా నాకు దొరికేశారు. బయటకు వచ్చేసేయండి. ఇంకా కనిపెడితే సరిపోతుంది అనుకున్నావా? ఇంకా విజయ్, సించాన్, డోరేమాన్ ఉన్నారు.
వాళ్ళు కూడా వెళ్ళి ఫాస్ట్ గా కనిపెట్టా. ఏ స్క్విడ్డాల్, యాడికి నడుచుకుంటూ వెళ్తున్నావు? ఇదిగా నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళినా వాళ్ళని అస్సలు కనిపెట్టలేవా? ఎందుకంటే ఇంకా నీకు 30 సెకండ్లు మాత్రమే ఉండాలి టైము. ఈ టైంలో నువ్వు వాళ్ళని కనిపెట్టాలంటే అది చాలా కష్టంగానే ఎట్టొట్టి నుంచో టైం అయినాక వాళ్ళే వస్తారు. సించాన్ ఒక్క నిమిషం ఆగు, టైం ఎంత అయిందో చూద్దాం. అరే సించాన్, మనం అనుకున్న దాని మీద ఒక్క నిమిషం ఎక్స్ట్రా అయింది. చూసావా, 1:11 అయితే అయింది. మనకి 10 నిమిషాలే కదిరిచ్చారు. ఎక్స్ట్రా 1 నిమిషం కూడా దాక్కున్నాం. పద పద, ఫాస్ట్ గా వెళ్ళి మన బహుమతిని తీసుకుందాం. ఏ స్క్విడ్డాల్, చూసావా, ఏమనుకున్నావు? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మమ్మల్ని కనిపెట్టాలంటే చాలా కష్టం. ఇదిగో, మీరు ఇచ్చిన టైం మీద 1 నిమిషం ఎక్స్ట్రానే ఉన్నాం, అర్థమవుతుందా? ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి మాకు కావాల్సిన బహుమతులన్నీ తీసుకుంటాం. గాయస్, మీరందరూ ఇక్కడే ఉండండి. మేము లోపలికి వెళ్ళి తీసుకున్న తర్వాత మిగిలిపోయినవన్నీ మీరు తీసుకుందరు గాని. శబాష్ విజయ్, శబాష్. మీరు గేమ్ని చాలా అంటే చాలా బాగా ఆడారు. మేము చెప్పినట్టే మీకు బహుమతులైతే ఇస్తాం. సారీ, మేమివ్వము. నీకు కావలసిన బహుమతి ఏంటో వెళ్ళి ఒక బహుమతిని తీసుకో. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే సాధించాం. ఇక్కడ చూడండి ఎన్ని బహుమతులున్నాయో. చాలా సూపర్ కార్లు ఉన్నాయి. కానీ నాకు ఈ కారులో ఒక్క కారు కూడా అంత అలాగైతే నచ్చలేదు. ఓకే, ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి, బైకుల్లో ఏ బైక్ తీసుకుందామో చూద్దాం. గాయ్స్, ఇక్కడ చూసారా, ఈ బైక్ చూడండి ఎలాగుందో. ఓరి నాయనో, దీనికి చక్రాలు కూడా లేదు. కొంపతీసి గాల్లో ఎగురుతుందా ఏంటి? ఓహూ, ఊరే, ఇక్కడ చూడండి. రేసించాన్, చూసావా ఇది గాల్లో ఎలా ఎగురుతుందో? నిజంగా చాలా బాగుంది, సూపర్ ఉంది. గాయ్స్, ఈ బైక్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చిందా? నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. విజయమామా, నీ బహుమతి అదిరిపోయింది తెలుసా? చాలా బాగుంది. ఆ బైక్ చూడు బాబోయ్, ఎలా ఉందో. గాల్లో వెళ్తుంది, మామూలుగా లేదు. ఓకే, ఇప్పుడు నేనే వెళ్ళాలి. నాకు నచ్చిన బహుమతిని తీసుకోబోతున్నాను. ఓకే, ఇక్కడ చాలా కార్లున్నాయి అండ్ అలాగే బైకులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర 3 బైకులు ఉన్నాయి కదా. విజయమామ దగ్గర ఇప్పుడు గెలుచుకున్న ఒక బైకు, అదే కాకుండా ఇంకొక 2 బైకులు ఇంటి దగ్గర. మనం కార్ తీసుకుందాం. ఈ కార్ నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా నాకు రెడ్ అంటే చాలా ఇష్టం కదా. ఇది అచ్చు నా రెడ్ కలర్ టీ షర్ట్ లాగే ఉంది. రే డోరీమాన్, నేను ఈ కార్ తీసుకున్నాను. చూసావా ఎంత బాగుందో? మామా, ఈ కార్ అయితే మాత్రం అదిరిపోయింది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ కారు. ఓకే, ఇప్పుడు నేనే తీసుకోవాలి. చించానా గారి కూడా వెళ్ళి తీసుకున్నాడు. మామ కూడా సూపర్ బైక్ తీసుకున్నాడు. మనం ఏం తీసుకుందాం? బైకులు అవి మనకి సెట్ అవ్వు. కానీ బైక్ చూసారా, కొద్దిగా వెరైటీగా ఉంది. దీనికంటే వెరైటీగా మామ దగ్గర సూపర్ బైక్ ఉంది కదా. ఇంకా ఈ బైక్లన్నీ ఎందుకు? ఓకే, మనమైతే ఏదో ఒక మంచి కార్ తీసుకుందాం. ఈ కారే తీసేసుకుందాం. మన కలర్ కి కూడా బాగా సెట్ అవుతుంది, బ్లూ కలర్. సూపర్. చించాను గారు రెడ్, నేను బ్లూ కలర్, సరిపోయింది కరెక్ట్ గా. ఓకే, మనమైతే కార్ తీసుకుందాం. ఓరి నాయనో, ఈ కారు చూడండి ఎంత బాగుందో. సూపర్ వెళ్తుంది, స్పీడ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మామా, చూసావా ఈ కారు ఎంత బాగుందో? యాహూ యాహూ, నాకు చాలా బాగా నచ్చింది ఈ కారు. అది సరే గాని, మీరిద్దరు మీ కార్లు వేసుకుని వచ్చేయండి. నేను నా బైక్ వేసుకుని వెళ్ళిపోతాను. ఓరి నాయనో, ఈ బైక్ నడుపుతుంటే అలా నడుపుకొని ఇంటికి కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంటికే కాదు, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనిపిస్తుంది. గాయస్, ఇది నేల మీదైతే ఎగురుకొని వెళ్తుంది. ఓకే, మనం ఒక పని చేద్దాం. ఈ పక్కనే పెద్ద చెరువు ఉంది కదా, దాని మీద కూడా వెళ్తుందో లేదో మనమైతే ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? మనమైతే కనుక ఇప్పుడు దీని మీద అయితే వెళ్ళబోతున్నాం. యాహూ! గాయస్, ఇది చూడండి, ఫైనల్ గా ఇదైతే నీళ్ళ మీద కూడా ప్రయాణం చేస్తుంది. వా సూపర్. మనమైతే మాత్రం నిజంగా ఎక్సలెంట్ బైక్ తీసుకున్నాం. ఈ బైక్ లోంచి బుల్లెట్స్ కూడా వస్తున్నాయి. మీ అందరికి బైక్ నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకేంటి.